తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, మొన్న లాస్ట్ టైం మీరు చెప్పారు, మీరు వెళ్లే ముందు చెప్పారు, సూర్య దేవాలయానికి వెళ్ళబోతున్నాను, 12 సంవత్సరాలు పూర్తయింది సూర్య ఉపాసన మొదలుపెట్టి, నేను ఒక సూర్య దేవాలయానికి వెళ్తున్నాను అని చెప్పారు. మరోలి సూర్య దేవాలయం, మంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి. అలాగే సూర్యనారాయణమూర్తి అని అంటే ద్వాదశ ఆదిత్యులు అని చెప్తారు. అవును. ద్వాదశ ఆదిత్యులు మీకు 12 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పుడు స్వామి ఎగ్జాక్ట్ గా 12వ రాశిని వదిలి 1వ రాశిలోకి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళిన గుడికి 1200 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గుడి. ఏమిటి 12 మ్యాజిక్? ఏమిటి ఏమిటి ఆ టెంపుల్? ఏంటి ఆ స్వామి యొక్క మహిమ? మీరు దర్శించుకుంటే ఏమిటి సూర్యుడు అని చెప్తే చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే ప్రేమతో నా ఉద్దేశం. చేస్తున్నాయి లోపల నుంచి. ఆనందం ఆనందం కదా. ఇది నేను అనుకుంటారు కదా ఎవరన్నా, గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ సాయి గారు గురుగారు ఇలా వెళ్తున్నారు. ఆ రోజే మొదలుపెట్టా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సూర్యోపాసన. వెంటనే మొదలుపెట్టి జపం చేసుకుని లేస్తే ఫోన్ వచ్చింది. మాట్లాడే ఏంటంటే ఇలా ఇలా వెళ్తున్నామండి అని అన్నాడు. నేను లేకుండా వెళ్తారా అన్న. వెంటనే ఉండండి, అయితే ఫ్రీగానే ఉన్నారా మీరు అంటే, ఇన్ని రోజులు ట్రిప్ 2 days. వెంటనే ఆయన మొత్తం అన్ని ఏర్పాట్లు అన్నీ చేసాడు. అంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎప్పుడైతే నేను మొదలు పెట్టాను, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా దేవాలయాలు చూస్తాం మనం, ప్రతి దేవాలయానికి విశిష్టత ఉంటుంది. ఇక్కడ మరోలి దాన్ని మనం సంస్కృతంలో దాన్ని విడదీస్తే, వ్యాకరణ సిద్ధాంతం ప్రకారం విడదీస్తే మర ప్లస్ ఓలి, మర ఓలి అంటే అంటే మరల జీవన్మరణం, ఓలి అంటే వెలుతురు, జ్ఞానం. ఓకే. అంటే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం, మరోలికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇది ఊరికే ఏం జరగట్లేదు, అంతా స్వామి కార్యంతో జరుగుతుంది. ఆయన మీనం నుంచి మేషంలోకి వెళుతున్నాడు అంటే, మేషం ఉచ్చ స్థితికి వస్తాడు. అక్కడ ఆయనకు అద్భుతమైనటువంటి, బలహీనంగా ఉన్నటువంటి నీచం నుంచి ఉచ్చ స్థితికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి సాధన ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి చెయ్యబోతున్న సాధన ఒక ఎత్తు. మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. మేష సంక్రమణం 30 రోజులు ఏం చేయాలనేది. ఎందుకంటే మేషానికి వెళుతూ మీనాన్ని విడిచిపెడుతున్నప్పుడు జరిగినటువంటి మార్పు, మరోలి అంటే మార్పు, జీవితంలో జరణ మరణ, పునరపి జననం పునరపి మరణం నుంచి అద్భుతమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి సమయం ఇది. అందుకని ఇప్పుడు జరిగింది, ఇంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఇంతకుముందు నాకు ఫోన్ చేశారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ నేనేం మాట్లాడలే. ఇక్కడ ఇది చెప్పిన వెంటనే అదేంటిది అని అడిగిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళాను. సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. అలాగే నందకిషోర్ రెడ్డి గారని దీని గురించి అసలు ఫస్ట్ ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. అద్భుతం అమ్మా, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఇది. మీరేంటి నోట్స్ కూడా రాసుకొచ్చారా? చాలా రాసుకున్నాను. పైకి చూపించండి. అదిగో మొత్తం పాపం రాసుకొని వచ్చారు. మీ తపన అంటే తెలుసుకున్నాను. అద్భుతం, అది చాలా అద్భుతం. ఎంత అద్భుతం అంటే, అక్కడ ప్రతి స్తంభం మీద, ఆ చుట్టూ ఉండే స్తంభాల మీద రాసు, నక్షత్రం, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి జంతువు, పక్షి, ఇవన్నీ కూడా అసలు అద్భుతమైనటువంటి కట్టడం. అది స్వామి లోపల ఎంత అందంగా ఉన్నారు, ముగ్ధ మనోహరంగా ఉన్నారు. అద్భుతం అమ్మ, చాలా అద్భుతం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి మాట్లాడి ఆ ప్రాంతంలో మనం మామూలుగా అంటే సూర్య నమస్కారాలు త్రిచ విధానంలో చేస్తాం. అంటే యంత్రాన్ని లిఖించి యంత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మంత్రోచ్చారణ చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తాం. అక్కడ ఏంటంటే, ఆ క్షేత్రంలో ద్వాదశ నామాలని ఒక నామాన్ని పట్టుకుని ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేస్తాం స్వామి చుట్టూ. అంటే ఆ ధ్వనితో మేము వెళ్ళింది 12 మంది, కరెక్ట్గా 12 మంది. మిత్ర దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే భాస్కర అయింది, మిత్ర, రవి, సూర్య, ఇవన్నీ ఏదో కాంబినేషన్ అమేజింగ్. ఇంత ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో సింహరాశికి సంబంధించిన వాళ్ళు 2, అంటే మేష సింహ ధనస్సు వాళ్ళకి ఇది ఉచ్చం. ఈ
ఈ క్షేత్రానికి వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఓకే. అంటే మిగతా వాళ్ళకి కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి మంచి శుభాన్ని ఇస్తుంది. అలాగే రవి జాతక దోషాల్లో ఫలితాన్ని ఇస్తుంది. మేము వెళ్ళిన వాళ్ళలో భవానీ గారిది ధనుసు రాశి, నాది మేషరాశి. సాయి గారిది సింహరాశి, ఉమ్. ఆవిడది ధనుసు రాశి. ఓహో. ఉమ్. అంటే ఇన్ని కాంబినేషన్స్. ఉమ్. ఒక అమ్మాయి కృతికా నక్షత్రం, రవి నక్షత్రం. అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రీప్లాన్డ్ ప్యాక్డ్. వీళ్ళే 12 మంది లెక్క, 12 మంది లెక్క. ఇవన్నీ కూడా అంతే అద్భుతమైనటువంటి ఆ క్షేత్రం. మీకు మనకు ధ్వజస్తంభం ఉంటుంది కదా, అవును. ధ్వజస్తంభం చుట్టూ నేను చాలా క్లియర్ గా తీశాను దాన్ని. ఉమ్. అష్టదిక్పాలకులు ఉంటాడు, ఉమ్. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇవన్నీ కూడా ఆ ధ్వజస్తంభం చుట్టూ ఉంటాయి. ఉమ్. ఆ ధ్వజస్తంభం కింద 7 గుర్రాలు సింబాలిజంతో సూర్యుడికి ప్రతీకగా. డైరెక్ట్ సూర్యకిరణాలు ప్రతిరోజు ఉమ్. సూర్యుడిని తాగుతాయి. ఉమ్. ప్రతిరోజు మనకి రథసప్తమి నాడే జరుగుతుంది. వాట్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్. అమేజింగ్. చూసారా అది మీరు? పొద్దుటే వెళ్ళడం జరిగింది, ఇవన్నీ చూడటం. అక్కడ నేను సూర్య నమస్కారాలు, నాకు ఆయన అంటే ప్రేమ ఎక్కువ కదా. సౌరం మనం అంటే ముందుగా మనం చెప్తే సౌరం కూడా చేస్తారు, హోమం చేస్తారు వాళ్ళు. అంటే ముద్రా సాంప్రదాయంతో హోమాలు చేస్తారు. ఇంకా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, అద్భుతమైనటువంటి మరోలి. ఇక్కడ మనకి మేషం అంటే సైనిక వృత్తి, పోలీస్ డిపార్ట్మెంటు, రక్షక దళాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇది మేషానికి సంబంధించింది. సింహరాశి ఏమో రాజకీయం, పొలిటికల్. ధనుసు రాశి అంటే టీచర్స్, వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో ఆధ్యాత్మికవేత్తలకి అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ ఉంటాయి. మనకి ఏదైనా బ్లాక్స్ ఉంటే అక్కడికి వెళ్తే క్లియర్ అవుతాయి. మణిపూరక చక్రం చాలా జాగ్రత్త అవుతుందమ్మా. మణిపూరం ఎక్కడ ఉంటుంది? నాభి దగ్గర ఉండే చక్రాన్ని మణిపూరకం, సోలార్ ప్లెక్సస్. అది కనుక జాగృతం అయితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? మీరు సంపాదించిన ప్రతిదీ దాచుకోగలుగుతారు, పుణ్యాన్ని, సేవింగ్స్ పెరుగుతాయి. అంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే మీకు మణిపూరకం పాడైపోయింది. మణిపూరకాన్ని జాగృత పరిచేటువంటి క్షేత్రం మరోలి. అద్భుతమైనటువంటి సూర్యక్షేత్రం, వర్ణించడానికి అసలు అంటే నాతో వచ్చిన వీళ్ళందరూ కూడా అద్భుతమైన, ఇంకా వర్ణించలేని ఆనందంలో ఉన్నారమ్మా. అంటే నేను వెళ్తూ టైగర్ ఐ మాలలు తీసుకెళ్ళాను, మహాసౌర యంత్రాన్ని తీసుకెళ్ళాను. అవును, పూజ చేయించారు కదా. పూజ చేయించాను. అవన్నీ స్వామి దగ్గర పెట్టి పూజ చేయించి వచ్చిన వాళ్ళందరికీ, నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఇవి వేయటం. అందరం కూడా ఆ శక్తిని స్వీకరించి మాలల్లో తెచ్చుకున్నాం. అద్భుతం. మేష, సింహ, ధనుసు రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోవాలి అని చెప్పారు. అట్లాగే కుజుడు బాగోలేకపోతే, కుజుడు బాలేని పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఏ రాశుల్లో ఉంటే కుజుడు బాగోలేదు అని కన్సిడర్ చేయాలి? కన్య, ఆయన అంటే ఆయనకి నీచ క్షేత్రం కదా, ఆయనకి కర్కాటకంలో ఇబ్బంది పడతాడు. ఆయన కర్కాటకంలో నీచము, కన్యలో ఇబ్బంది, ఎందుకంటే బుధ రాశి అంటే ఆయనకి శత్రువు కదా, శత్రు. ఇంకెక్కడ బలహీన పడతాడు ఆయన. ఈవెన్ శనితో కూడా ఆయన అంటే మకరంలో బాగానే ఉంటుంది, ఉచ్చ పొందుతాడు. మిగతా అంటే ఈ రెండే. కన్య ఎక్కువ ఆయనకి ఇబ్బంది, కన్య మిథునం. బుధ క్షేత్రాల్లో కొంచెం ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు కర్కాటకంలో నీచ పొందుతాడు. మిథున, కర్కాటక, కన్యా రాశి వాళ్ళు కూడా దర్శించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం. సూర్యుడు ఖచ్చితంగా కుజుడికి మిత్రుడే కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేసే పరిస్థితి. అంతేనా? అంతే, ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. నక్షత్రాల వారిగా చెప్పండి, ఏ నక్షత్రాల వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఈ స్వామి వారిని చేసుకోవడానికి? అశ్వని, పుబ్బ, అశ్వని, మఖ, మూల, ఇవి కేతు నక్షత్రాలు. వీళ్ళకి చాలా మంచి పిచ్చింగ్ ఇస్తుంది. అలాగే పూర్వాషాఢ, భరణి, పుబ్బ నక్షత్రం, శుక్రుడు సంబంధించిన వాళ్ళకి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్వాషాఢ చెప్పేసాను కదా, పుబ్బ, మూల, పూర్వాషాఢ, పుబ్బ. రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాభద్ర నక్షత్రం కూడా ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ. వీళ్ళకి కూడా అంటే అందరూ వెళ్ళాలి అక్కడ. ప్రతి రాశి నక్షత్రానికి సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయి. ఏం లేదు చెప్తే ఇంకాస్త ఎక్కువ లేదు, వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటే గనక కొంత దగ్గర అవుతారు కదా. 100% దగ్గర అవ్వాలి, ఒక ప్రయత్నం చేయండి. అంటే ఇబ్బందులు ఉన్నాయంటే ముందు ఫస్ట్ దగ్గరలో మనకి గొల్లల మావిడాడులో సూర్య దేవాలయం ఉంది, అలాగే తణుకులో ఉంది, మనం వెళ్ళాం, తణుకులో సూర్య దేవాలయం ఉంది. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలను దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహం పొంది, అంటే మరోలి వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత కావాలి కదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి. ముందు ఇక్కడ ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణం అయ్యి చేసుకుని ఆ ద్వాదశ నామాలు, సూర్యనామాలు చదువుకోండి, గాయత్రి చదవండి, శక్తి వస్తుంది, మీరు హ్యాపీగా వెళ్ళడానికి ఆయన అవకాశం ఇస్తారు. అసలు అది కూడా లేదండి అనుకుంటే
ప్రతి గుళ్ళోనూ నవగ్రహాలు ఉంటారు. నవగ్రహాలకి మధ్య రారాజు సూర్యుడే. సూర్యుడే. దర్శనం చేసుకోవచ్చు కదా! అంతేనమ్మా. ఆయన ఆలయం ఖచ్చితంగా. చాలా చాలా విశేషంగా మీరు దర్శనం చేసుకొని, మీరెంతైతే ఆనందాన్ని పొందుతున్నారో అంతే ఆనందం మన వాళ్ళు పొందాలి అన్న ఉద్దేశంతో మీరు మా కోసం వీడియోస్ తీయటం గాని, అక్కడ కూడా ఇదే ఆర్ద్రత. చూపించాలి. వేల కృతజ్ఞతలు మీకు. అక్కడ హోమం చేసిన భస్మం. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నాకున్న స్పెషల్ ఇవి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఇది. అంతే. చాలా చాలా స్వామి కృతజ్ఞతలు సార్. ఇలాగే మీరు ఎన్నో క్షేత్రాలను ఇలాగే చూడాలి. వేదం పూర్తిగా నేర్చుకునేసరికి ఉమ్. ప్రతిదాన్ని విడమరిచి ఉమ్. ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి శక్తిని, నిగూఢంగా ఉన్న శక్తిని మీ ముందు ఉంచుతా. ఖచ్చితంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మృతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.